చెక్ వచ్చేసింది, ఇంకా మా బాధ్యత తీరిపోయింది, ఇంకా మాకేం సంబంధం లేదు, అన్నీ మీరే చూసుకోండి, మీరు బాగుపడితే చాలు అని చెప్పాను. పోనీలే వింధ్య, చాలా మంచి పని చేశావు. ఆ లోను డబ్బులతో అయినా వాళ్ళ జీవితంలోకి కొత్త వెలుగులొస్తే అదే సంతోషం. మీరెంత ఆనందపడిపోతున్నారు కదా, అది కూడా సంధ్యతో చెప్పాను. మీరా పూజ జరిపించడం వల్లే ఈ మంచి జరిగిందని 1కి 10 సార్లు సంధ్య మిమ్మల్ని పొగుడుతూనే ఉంది. నాదేముంది వింధ్య, తన మంచి మనసుకి అంత మంచే జరగాలి అని కోరుకున్నాను, అంతేనమ్మా. అవునత్తయ్య, నిజమే. కానీ మీకు సంధ్య మనసు, తన మంచితనం సగమే తెలుసత్తయ్య. మీ అబ్బాయికి పూర్తిగా తెలుసు సంధ్య మనసేంటో. మాకెవ్వరికి ఎంత తెలిసినా ప్రాణ స్నేహితురాలువి నువ్వు. నిన్ను మించి తనకెవరుంటారమ్మా? మీ స్నేహం ఇలాగే కలకాలం ఉండాలి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ మామయ్యకి కూడా ఈ విషయం చెప్పాలి. ఏంటండి, నేను రాగానే మీరు పరుగు పరుగున వచ్చి సంధ్య గురించి అడుగుతారా అనుకున్నానే. తీరా చూస్తే అత్తయ్య గారికున్న శ్రద్ధ కూడా మీకు లేకుండా పోయిందేంటి? అలా సైలెంట్గా ఉన్నారేంటండి? కొంపదీసి మీకు నా మీద తగ్గిపోయినట్టు సంధ్య మీద కూడా ప్రేమ తగ్గిపోయిందా? ఎలా తగ్గుతుందిలేండి, నేనంటే ఆఫ్టర్ ఆల్ భార్యని, తను మీ ప్రేయసి కదా. ఏంటి ఫేస్ అలా డల్ అయిపోయింది? ఓహో, చెక్కు నిజంగా ఇచ్చానో లేదో, అక్కడ ఏం రచ్చ జరిగిందో ఏంటో అని లోపల టెన్షన్ పెరిగిపోతుందా? ఆ లోన్ అనేది వాళ్ళ జీవితాలకి చాలా విలువైనది, ఎంతో అవసరమైనది. అలాంటి విషయంలో నువ్వు ఆడుకోవనే నేను అనుకుంటున్నాను. ఆహాహాహా, భలే గెస్ చేశారండి. మీలో ఈ స్మార్ట్నెస్ నాకు చాలా ఇష్టం. సంధ్యకి కూడా ఇదే ఇష్టం అనుకుంటాను. నేనైతే చెక్కు తన చేతికే ఇచ్చేశాను. ఇంకా దాన్ని ఏం చేసుకుంటుందో తనిష్టం. చెప్పాల్సినవి కూడా చెప్పాననుకోండి, వాళ్ళకి గుడ్ న్యూసే, కానీ పాపం మీకే బ్యాడ్ న్యూస్. మీరిద్దరూ ఎలాగో నా మాట వినట్లేదు. నాకిచ్చిన మాట తప్పి మళ్ళీ మళ్ళీ తప్పటడుగులు వేస్తున్నారు కదా. ఎంత అనుకున్నా భార్యగా మిమ్మల్ని, మాజీ ఫ్రెండ్గా తనని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత నా మీదే ఉంది కదా. అందుకే ఇంకోసారి నా భర్త వైపు రావద్దు అని సంధ్యతో బిడ్డపై ఒట్టు వేయించుకున్నాను. బిడ్డపై ప్రమాణం చేయించావా? మరి లేదంటే మిమ్మల్ని ఆపలేకపోతున్నాను కదండి. కన్న బిడ్డ కదా, ఒట్టు తప్పుతుందంటారా? తప్పితే అదసలు తల్లే కాదులేండి. అవును, నిజమే, తను తల్లే కాదు. తల్లే అయితే తను కడుపులో మోసిన బిడ్డని
నీకెందుకు ఇస్తుంది? తన ఆనందాలు సంతోషాలు అన్నీ చంపేసుకొని నీ మొహంలో వాటిని చూడాలని ఎందుకనుకుంటుంది? నీ చేతిలో ఆ బిడ్డ తను చేసిన త్యాగం, నీ ఈ జీవితం తను పెట్టిన భిక్ష. ఏంటి తన క్యారెక్టర్ని నువ్వు వేలెత్తి చూపిస్తున్నావా? ఇంత జరిగిన తర్వాత కూడా నిన్ను ఒక్క మాట కూడా అనలేదు, చూసావా? అది సంధ్య గారంటే, అది తన వ్యక్తిత్వం అంటే. నువ్వు ఎంత ఏడిపించినా, ఎంతలా బాధ పెట్టినా నువ్వు హ్యాపీగా ఉండాలనే తను అనుకుంటుంది. నువ్వు చేసేవి, నమ్మేవి ఏవి నిజం కాదు, అన్నీ అబద్ధాలే. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు నిజాలన్నీ తెలుసుకుంటావు, నీ కళ్ళు తెరుచుకుంటాయి. కానీ ఆ రోజు నువ్వు ఎంత బాధపడినా నీ పక్కన నేను ఉండకపోవచ్చు. నువ్వు ఇంత చిత్రహింసలు పెడుతున్నావే, తను అంతలా భరిస్తుందే. ఆ సంధ్య గారు కూడా ఆ రోజు నీ పక్కన ఉండదు. ఓహోహోహో, మీరిద్దరూ ఉండరా? అంటే ఎక్కడికి వెళ్తారు? ఇద్దరూ కలిసి లేచిపోతారా? వేరే కాపురం పెట్టుకుంటారా? ఓ, అంటే మీరు ముందే అన్ని ప్లాన్ చేసేసుకున్నారన్నమాట. మీరు నాకు విడాకులు ఇచ్చేసి, సంధ్య శ్రీకర్కి విడాకులు ఇచ్చేసి, మీరిద్దరూ జంటగా కొత్త ఇంట్లో తోరణాలు కట్టుకుని కొత్త కాపురం మొదలు పెడతారన్నమాట. ఆపుతావా? నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నువ్వసలు ఒక ఆడదానివేనా? నీది ఒక మనసేనా? నీ ఫ్రెండ్ గురించి నువ్వే అలా మాట్లాడతావా? నీకు నోరేలా వచ్చింది? ఇలా మాట్లాడుతున్నందుకు, మాట్లాడాల్సి వస్తున్నందుకు నేనెంత బాధపడుతున్నానో, ఎంతగా కుమిలిపోతున్నానో నాకే తెలుసు. అయినా నేనేం పాపం చేశానండి? మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మీ పేరు కూడా నాకు తెలీదు. అసలు మీ గురించి నాకు ఏమీ తెలీదు. కానీ ముందు వెనక ఆలోచించకుండా ఇంటి కోడలిగా, మీ భార్యగా అడుగు పెట్టాను. కారణం ఎవరో తెలుసా? ఆ సంధ్య. తనే నన్ను అడిగింది, ముక్కు మొహం తెలియని చోట పెళ్లి చేసుకున్నావెందుకే అని. అప్పుడు నేనేం చెప్పానో తెలుసా? అక్కడైతే నాకేదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవడానికి నువ్వుంటావనే నమ్మకం అని చెప్పాను. కానీ ఇప్పుడు అదేం చేసింది? ఆ నమ్మకాన్ని చంపేసింది. నా జీవితాన్ని, నా భర్తని నా నుండి లాగేసుకోవాలని చూస్తుంది. లేదు లేదు లేదు, సంధ్య గారు ఎప్పటికీ అలా చేయదు. అవసరమైతే నీకోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడదు. అలాంటిది తను నీ జీవితాన్ని నాశనం చేస్తుందనే ఆలోచన నీకెలా వస్తుంది? నీలో ఉన్న దయ్యం నువ్వలా ఊహించుకునేలా చేస్తుంది, నీతో అలా మాట్లాడిస్తోంది. ఆ దయ్యం వదిలే వరకు నువ్వు మారవు. సంధ్య గారిని ఒక్క మాట అనే అర్హత కూడా నీకు లేదు. తనొక దేవత. ఇది కదా అసలు విషయం. మీ కంటికి నేను దెయ్యంలాగా,
సంధ్య ఒక దేవతలాగా మీకు కనిపిస్తుందా? అందుకేనా దాని వెనక పడుతున్నారు మీరు? అలాంటప్పుడు నాతో ఎందుకండి కాపురం చేస్తున్నారు? వెళ్ళి తననే పెళ్లి చేసుకోండి. వింధ్యా, ఇంకా చాలు. ఇప్పటికే నీ మాటలతో చేతలతో నన్ను చాలా బాధ పెట్టావు. అమాయకురాలైన నీ స్నేహితురాల్ని చాలా చాలా హింసించావు. చూడు, ఒక దెబ్బ కొడితే మర్చిపోవచ్చు, కానీ తప్పుగా ఒక్క మాట అన్నా అది జీవితాంతం గుర్తుండిపోతుంది. నువ్వు ఇప్పటికే లిమిట్స్ దాటి చాలా మాటలన్నావు. ఇంకా చాలు, ఆపై. భరిస్తున్నాం కదా అని మళ్ళీ మళ్ళీ బాధ పెడుతుంటే ఏదో ఒకరోజు మా స్థానంలో నువ్వుంటావు. అప్పుడు దానికి నువ్వు కుమ్మిలి కుమ్మిలి ఏడుస్తావు. గుర్తుపెట్టుకో. సంధ్య గారిపై నాకున్న సోదర భావాన్ని నమ్మకుండా తప్పుడు సంబంధం అంటగడుతున్నావు. అదే వేరే అమ్మాయి అయితే నువ్వు వేసే నిందలకు అవును సంబంధం ఉంది, సో వాట్ అనేవాణ్ణి. కానీ నువ్వనేది సంధ్య గారి గురించి. అందుకే భరిస్తున్నాను, సైలెంట్గా ఉన్నాను. అది అలుసుగా తీసుకోవద్దు. పైన భగవంతుడున్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. చేసిన తప్పులన్నీ వాళ్ళిద్దరూ చేస్తూ పైగా దానికి సోదర సంబంధం ముడిపెడుతున్నారు. అది చాలదన్నట్టు నేను కుల్లి కుల్లి ఏడవాలని శాపనార్థాలు పెడుతున్నారు. దేవుడు చూస్తాడంట, నేను జాగ్రత్తగా ఉండాలంట. పాపాలు చేసే వాళ్ళకి లేని భయం నాకేంటి? అంటే ఇలా బెదిరించి ఏమీ లేదని మాయ చేయడానికి ట్రై చేస్తున్నారు. సంధ్య, నా భర్తని బాగా మార్చేశావే. నిన్ను ఒక్క మాట అన్నా గాని ఆయన గారు తట్టుకోలేకపోతున్నారు. అంతగా ఆయనకి అసలు నువ్వు ఏ మందు పెట్టావే, ఏం మాయ చేశావు? అమ్మా, నాకు లేట్ అవుతోంది, ఎగ్జామ్ ఉందమ్మా. అబ్బబ్బా, వస్తున్నానే. ఇదిగో నా బుక్స్ ఎక్కడున్నాయమ్మా? శ్రీజ, ఇదిగో నీ బుక్స్. ఎగ్జామ్ అనగానే ఎందుకమ్మా అంత టెన్షన్ పడతావు? ఎగ్జామ్స్ కదా అన్నయ్య, నా టెన్షన్. అన్నట్టు హాల్ టికెట్ తీసుకున్నావా? అయ్యో మర్చిపోయానమ్మా. అన్నయ్య, ఈ చెక్. ఒరే, వింధ్య వచ్చి చెక్కిచ్చి వెళ్ళింది. దేవుడి దగ్గర పెట్టారు. మనం ఇంత కష్టపడి లోన్ శాంక్షన్ చేయించుకుంది దేవుడి పాదాల దగ్గర పెట్టడానికా? నువ్వు త్వరగా వెళ్ళి ఆ చెక్ బ్యాంకులో డిపాజిట్ చేసే. ఇది క్లియర్ అయితేనే కదా మనం షాప్ పెట్టుకునేది. నిజమేనమ్మా. ఈ చెక్ డిపాజిట్ చేయాలో లేదో సంధ్యని అడుగుతాను. సంధ్య, సంధ్య! ఏంట్రా ప్రతిదానికి సంధ్యని అడగాలంటావు? అయినా చెక్కు తెచ్చింది డిపాజిట్ చేసుకోవడానికి కాకపోతే దాచుకోవడానికా? ఎప్పటికే ఆలస్యమైంది. ప్రతి పని సంధ్య చేయాలా? ఈ చిన్న చిన్న పనులైనా మనం చేసుకోవాలి కదరా. నిజమేనమ్మా. శ్రీజ, నేను ఆటోలో అటే వెళ్తున్నాను. వెళ్తూ వెళ్తూ నేను కాలేజీలో డ్రాప్ చేస్తాను. పద. సరే అన్నయ్య. అమ్మా, వెళ్ళొస్తాం అమ్మా. ఇదిగో శ్రీజ,
ఎగ్జామ్ బారాయమ్మా. సరే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళండి. జాగ్రత్త. నువ్వు క్యూట్ ఏంజల్వే మౌనిక. బావా, నీ పెళ్లికి ముందు నేను నీకెందుకు నచ్చలేదు? నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నేను గనక ఈ ఇంటి కోడలు నయ్యుంటే సంధ్యకి వింజకి మధ్య ఇలాంటి చిచ్చులు పెట్టేదాన్నే కాదు. పాజిటివ్గా ఉండే వింజని ఇలా విలన్ లాగా మార్చేదాన్నే కాదు. అయినా ఎంత కష్టపడి ఎన్ని ప్లాన్స్ వేసినా నా శ్రమకి సగం ఫలితమే వస్తుంది. ఆ సంధ్యని వింజని విడగొట్టగలిగాను, కానీ నిన్ను వింజని విడగొట్టలేకపోతున్నాను. నువ్వు డే బై డే నీ భార్య పైన కోపం పెంచుకునేదెప్పుడు? నీ భార్యపై నీకు అసహ్యం వచ్చేదెప్పుడు? ఇదంతా అత్తకి తెలిసి వింజని బయటికి పంపేదెప్పుడు? మీరిద్దరూ విడాకులు తీసుకునేదెప్పుడు? ఒంటరిగా ఉన్న నీ జీవితంలోకి నేనే కరెక్ట్ అని మా అత్త తీసుకొచ్చి నీకు నాకు పెళ్లి చేసేదెప్పుడు? ఇప్పటికే కొంచెం ఆలస్యమైంది బావా, కానీ ఏం చేస్తాం, వెయిట్ చేస్తా. వెయిట్ చేయడంతో పాటు ఇంకా ఇంకా విందిని పొల్యూట్ చేస్తాను. ఇంతకీ ఈ పిచ్చి సిస్టర్ ఎక్కడుంది? అసలు నీకు సంధ్యకి మధ్య ఏ రిలేషన్ లేకపోయినా ఉన్నట్టు ఫీల్ అయ్యి విన్నవన్నీ నమ్మి తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ తన చిన్ననాటి స్నేహాన్ని దూరం చేసుకుంటున్న పిచ్చిది ఇప్పుడు నేను ఏం చెప్పినా అది నమ్ముతుంది. నా మాటే తనకి వేదమంత్రం. ఆ సంధ్యకి చెక్ ఇవ్వడానికి వెళ్ళొచ్చింది. అక్కడ ఏం మాట్లాడిందో ఏంటో. తన బ్రెయిన్ని అస్సలు ఖాళీగా ఉంచకూడదు. ఇంకా ఇంకా పొల్యూట్ చేయడం బెటర్. సిస్టరు, సిస్టరు, సిస్టర్ ఎక్కడున్నావు సిస్టరు? నీకు నా పక్క నుండి అర్హత లేదే. సిస్టర్, అయ్యో సిస్టర్, నువ్వు ఫోటోనైతే చించి వేరు చేయగలవు, కానీ
సంధ్యని నీ నుండి దూరం చేయగలవా? ఏ ఎందుకలా అంటున్నావు? నేనెందుకు దాన్ని దూరం చేయలేను? అదంటే అసహ్యం వేసి తన మొహం మీద చీకొట్టి తనని దూరం పెట్టాను కదా. ఎప్పుడైనా తనతో నేను మాట్లాడడం చూసావా? తను మా ఇంటికి రావడం చూసావా? ఎన్నైనా చెప్తావు కానీ చెక్కు రాగానే నువ్వే పరిగెత్తుకుని వెళ్ళి ఇచ్చేశావు. అదా నీ సందేహం? నేనక్కడికి వెళ్ళింది చెక్కు డ్రా చేసుకోమని చెప్పడానికి కాదు, ఆ చెక్కుని డ్రా చేసుకోవద్దు అని సంధ్యకి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను వెళ్ళకపోతే అత్తయ్యో మావయ్యో లేదంటే ప్రియురాలి కోసం మా ఆయనే వెళ్ళేలా ఉన్నారు. వాళ్ళల్లో ఎవరు వెళ్ళినా ఆ సంధ్యకి ఫేవర్ అవుతుంది. అందుకే నేనే వెళ్ళి ఆ చెక్కు వచ్చిన ఆనందం కూడా తనకి లేకుండా చేశాను. అది ఆ చెక్కు విత్ డ్రా చేసుకునే ధైర్యం కూడా చేయదు. ఒకవేళ విత్డ్రా చేస్తే నీ మాట కాదని బ్యాంకులో డిపాజిట్ చేస్తే బాబీ ఫోన్ చేసి నీకెందుకు నేనున్నాను నువ్వు ప్రొసీడ్ అయిపో అని చెప్పేస్తే నువ్వన్నట్టే బావ తన ప్రియురాలి చేతి వరకు వచ్చిన అదృష్టాన్ని వదలనిస్తాడా? నేను ఆల్రెడీ సంధ్యకి చెప్పాను ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ అవ్వకూడదు అని. నా ద్వారా నా మొగుడి ద్వారా దానికి ఎలాంటి సహాయం కూడా అందకూడదు. దేవుడి దగ్గర చెక్ పెట్టాను, అది కనిపించట్లేదు. ఓ అదా, ఇందాకే శ్రీకర్ ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకువెళ్ళాడమ్మా.